పత్రి పత్రిజీ మహిళా చైతన్యం కొంచెం సౌండ్ అని. పెట్టండి సార్, సౌండ్ స్లోగా ఉంది. అవును. ఓకేనా? ఓకేనా మేడం? ఓకే సార్. ఓకేనా? ఓకే ఓకే సార్. ఓకే. కొంచెం పెద్దగానే పెట్టాను ఇప్పుడు. ఓకేనా? ఉమ్. పత్రిజీ మహిళా చైతన్యం అనే ఒక గొప్ప ప్లాట్ఫామ్ రన్ చేస్తూ మరి ఈరోజు అందులో భాగంగా నన్ను ఇన్వైట్ చేయడం చాలా ఆనందదాయకం. గత 2007 నుండి నాకు ధ్యాన పరిచయం జరిగింది. 2007లో మా ఇంటి పక్కనున్న ప్రభాకర్ రెడ్డి గారి ద్వారా నాకు ధ్యాన పరిచయం జరిగింది. ఇంతకుముందు ధ్యానం అంటే ఎవరో ఏదో అంటే దాని గురించి ఒక అవగాహన కూడా లేదు మనం. ఎంతసేపు ఒక ఆధ్యాత్మికత అంటే ఒక పూజ అనే ఒక మూఢనమ్మకంలో ఉన్నాం చాలామంది మనమందరం కూడా. అసలు నిజమైన ఆధ్యాత్మిక శాస్త్రం అంటే ఏంటి? అసలు ఆధ్యాత్మిక శాస్త్రం అంటే జీవిత శాస్త్రం అని మనకు ఇంతకుముందు తెలీదు. మనకెవరికైనా తెలుసా అండి? ఈ ఆధ్యాత్మిక శాస్త్రం అంటే ఇంత చక్కగా హ్మ్, గురువుగారు మనకు వివరించారు. మరి ఇంతకుముందు ఎవరైనా ఆధ్యాత్మిక శాస్త్రం అంటే ఇంత చక్కగా తెలుసుకున్నారా? మనకు తెలుసా ఎవరికైనా? మరి లేదు సార్. యెస్. అవును. ఆధ్యాత్మిక శాస్త్రం గురించి ఇంత చక్కగా చెప్పిన గురువుల్లో నాకు తెలిసి మన గురువుగారు ఎంత చక్కగా చెప్పారంటే ఆధ్యాత్మిక శాస్త్రం అంటే జీవిత శాస్త్రం అని ఆయన అన్నారాయన. ఆధ్యాత్మిక శాస్త్రం అంటే జీవిత శాస్త్రం. చూడండి ఎంత చక్కగా చెప్పారో. జీవిత శాస్త్రం అంటే ఇంక నీ ఆధ్యాత్మిక శాస్త్రము, మరి నీ జీవితం వేరు వేరు కాదు అన్నారాయన. అంతే గదండీ! ఆధ్యాత్మికత అంటే ఏదో మనము వాడు అన్నీ వదిలిపెట్టి తర్వాత అడవుల్లో ఎళ్లి మొత్తం గడ్డాలు, మీసాలు పెంచుకొని ఆహ్, ఆహ్, అన్నిటిని సంసార బంధాలనన్నిటిని వదిలిపెట్టి ఆహ్, కూర్చోవడము అన్న ఒక మూఢనమ్మకం నుంచి మన గురువుగారు ఏం జేశారంటే, ఆధ్యాత్మిక శాస్త్రం అంటే జీవిత శాస్త్రం మనకు చెప్పారనమాట ఆయన. జీవిత శాస్త్రం నాయన అది. ఆధ్యాత్మిక శాస్త్రం అంటే ఫస్ట్ దానికంటే ముందు ఆయన ప్రతీదీ ఒక శాస్త్రమే అన్నారాయన. గురువుగారు ఆయన లోపల నాకు నచ్చేదేంటంటే, ప్రతీదీ ఒక సైంటిఫిక్ రీజన్‌తో చూస్తారు. ప్రతీదీ మీరు గూడా తెలుసుకోండి. నన్ను గురువుగా మీరు యాక్సెప్ట్ చేయొద్దండి ఫస్ట్. నన్ను గురువుగా మీరు యాక్సెప్ట్ చేయొద్దండి. ఫస్ట్ ఆధ్యాత్మిక శాస్త్రం తెలుసుకోండి. యాస్ ఎ పర్సన్‌గా ఒక సైంటిఫిక్ రీజన్‌తో ఒక ఆధ్యాత్మిక దృక్కోణంలో ఒక ఆహ్, శాస్త్రీయ దృక్కోణంలో చూడండి అంటారాయన. ఒక శాస్త్రీయ దృక్కోణంలో ఆయన గూడా ఇలా శాస్త్రీయ దృక్కోణంలో చూస్తూనే ఆధ్యాత్మిక శాస్త్రంలో అడుగుపెట్టారు. అంతకుముందు ఆయన ఒక స్టూడెంట్. ఒక డాక్టర్ చేయాలన్న ఒక ఇంటెన్షన్ ఉండేది ఆయనకు గూడా. ప్రతి ఒక్కరం గూడా శాస్త్రీయ దృక్పథాన్ని పెంచుకోవాలి అంటారాయన. మరి ఆ కోణంలోనే మనకు ఆధ్యాత్మిక శాస్త్రం అంటే ఏంటో మనకు తెలియజేశారు గురువుగారు. అందరినీ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలన్నది ఆయన ఒక గొప్ప లక్ష్యం. ముందుగా అసలు శాస్త్రం అంటే ఏంటి అని మనం తెలుసుకుందాం. శాస్త్రం, సైన్స్ ఇంగ్లీష్‌లో దీన్ని సైన్స్ అంటాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సైన్స్? శాస్త్రం అంటే ఏంటి మేడం? ఎవరైనా ఎవరైనా ఫీల్ ఫ్రీ టు చెప్పొచ్చు. ఇక్కడేదో డిబేట్ లాగా నేనేదో చెప్తున్నాను మీరు వింటున్నారని గాకుండా మీరు గూడా ఆహ్, చెప్పండి. మీకున్న శాస్త్రం అంటే ఏంటి? శాస్త్రం అంటే దాంట్లో అన్వేషణ. అన్వేషణ. ఏదైతే ఒక విషయం ఉందో దాంట్లో అన్వేషణ. హ్మ్. దాని పేరు శాస్త్రము. ఓకే. ఇంకా అంటే ఒక వంట ఉందండి. అది ఒక శాస్త్రమే.
వంట ఎలా యెస్. చేయాలి? హ్మ్. హ్మ్. అది నైపుణ్యత. చేయగా హ్మ్. చేయగా హ్మ్. దాంట్లో నైపుణ్యత వస్తది. అది హ్మ్. వంట. అసలు చదువైనా అంతే. మన ఓకే. జీవితమైనా అంతే. అనేక యెస్. కోణాలుంటాయి. దాన్ని హ్మ్. తెలుసుకోవటమే శాస్త్రం. అది. శాస్త్రం. ఏదైనా ఓకే. శాస్త్రం. నా హుహు. అవగాహన మేరకు. ఓకే. ఓకే. శాస్త్రం అంటే ఎవరైతే ఒక ఏదో ఒక ఇప్పుడు మీరన్నారు ఒక వంట శాస్త్రం. ఒక వంటలో ఒక ప్రావీణ్యుడుంటే వాడు పాకశాస్త్రంలో వాడు ప్రావీణ్యుడు. హ్మ్. దాని గురించి విపులంగా దాంట్లో నిష్ణాతుడయ్యి హ్మ్. హ్మ్. ఇప్పుడు సైంటిస్ట్ అంటే సైన్స్‌లో ఎవరైతే దాంట్లో బాగా రీసెర్చ్ చేసి ఆహ్, ఒక న్యూటన్ ఉన్నాడు. సర్ ఐజాక్ హ్మ్. న్యూటన్. ఆయన ఒక యాపిల్ కిందికి పడి మళ్ళీ ఆ గురుత్వాకర్షణ గురించి కనుక్కొని దానితో రీసెర్చ్ చేశారని ఇది చెప్తాం మనం. మరి ఇట్లాంటి శాస్త్రాలు చిన్న చిన్న ప్రతీదీ ఒక వ్యవసాయం చేసేది ఒక శాస్త్రం. వ్యవసాయం చేసే రైతు ఉంటాడు. అదొక శాస్త్రం. మరి ఈ విద్య ఎడ్యుకేషన్ అదొక శాస్త్రం. ప్రతీది కూడా ఒక శాస్త్రం. ఇక్కడున్న ఈ భూమి పైన ఉన్నటువంటి ఏవైతే ఈ ఈ ఫిజికల్ లైఫ్‌ని ప్రతి రోజు మనకు లీడ్ చేసే ఇవన్నీ గూడా ప్రతి నిమిషం లీడ్ చేసే ఇవన్నీ గూడా శాస్త్రాలు. మరి ఈ శాస్త్రాలన్నీ మనకు ప్రశాంతతనిస్తున్నాయా? మరి ఈ శాస్త్రాలన్నీ మనకు ఆహ్, సరైన జ్ఞానాన్నిస్తున్నాయా? మరి ఈ శాస్త్రాలన్నీ గూడా మనకు పడుకుంటే నిద్రపోయేలా ఉన్నాయా? ఉన్నాయండి? లేవు సార్. అలజడి. అలజడి. యెస్. కరెక్ట్‌గా చెప్పారు. ప్రతి శాస్త్రం గూడా ఏదైనా ఒకటి మనం సబ్జెక్ట్ తెలుసుకుంటే, ఆ సబ్జెక్ట్ నుంచి మనకు ప్రశాంతత రావాలి. ఆ అవును. సబ్జెక్ట్ మనం తెలుసుకున్నామంటే ఆ సబ్జెక్ట్ నుంచి మనకెంతో జ్ఞానం రావాలంట. ఒక ఒక సబ్జెక్ట్ మనం తెలుసుకుంటే దాని నుంచి మనకు నాలెడ్జ్ రావాలి. ఒక ఒక ప్రశాంతత రావాలి. ఒక సుఖం మనకు అనిపించాలి. మన లోపల ఎంతో కొంత సుఖాన్ని అనిపించాలి. ఆ శాస్త్రం గురించి మనం తెలుసుకుంటే. మరి ఇలాంటి శాస్త్రాలన్నింటినీ ఏ శాస్త్రం గూడా సుఖం లేదు. అన్నింటిని అన్ని శాస్త్రాలు గూడా ఈ ఫిజికల్ లైఫ్‌లో అన్ని దుఃఖానికి కారణాలే. అన్ని దుఃఖాన్ని చేస్తున్నాయి. మరి ఆ దుఃఖానికి కారణం ఏంటి? మరి దుఃఖానికి రాహిత్యం ఏంటి? అని ఎప్పుడైతే గౌతమ్ బుద్ధుని లోపల ఒక ప్రశ్న వచ్చిందో, గౌతముడి లోపల అప్పుడే ఆయన బుద్ధుడయ్యాడు. అప్పుడే ఆయన ఆధ్యాత్మిక శాస్త్రవేత్త అయ్యాడు. అప్పుడే ఆయన ఆధ్యాత్మిక శాస్త్రం అంటే ఏంటో తెలుసుకోగలిగాడు. మరి ఇలాంటి ఈ మరి గౌతముడికి ఇంతకుముందు చూడండి ఆయన జీవితంలో రాజభోగాలున్నాయి ఆయనకు. ఇక చిటికేస్తే ఆయనకు ఏది కావాలంటే అదొస్తుందా? ఎంతో ఇది ఉంది ఆయనకు. అసలు ఏది లోటు లేదు ఆయన జీవితంలో. మరి అలాంటి గౌతముడి లోపల కూడా దుఃఖముంది. ఉందా అండి? ఉంది. ఉందండి. దుఃఖం. దుఃఖముంది. మరి ఆహ్, 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 మళ్ళీ ఆయన లోపల రాజభోగాలున్నాయి. తర్వాత చాలా ధనముంది. ఎంత మందు హ్మ్, బంధువులు బాగల్యం అంతా చాలా జనాలు అంతమంది ధనము, రాజ్యాలు ఆహ్, ఇన్ని ఉన్నా కూడా ఆయన లోపల మరి ఆ సంతోషము, ఆ ఆనందము ఇవ్వలేకపోయాయంట ఆయన. మరి అక్కడ ఆయన ఎప్పుడైతే ఈ తన లోపలికి తను వెళ్ళాడో అప్పుడే ఆధ్యాత్మిక శాస్త్రవేత్త అయ్యాడు. మరి గురువుగారు ఏమంటారంటే, నీలోకి నువ్వు వెళ్లి ఎప్పుడైతే నువ్వు జర్నీ చేస్తావో, నీ లోపలికి నువ్వు వెళ్ళే ప్రయాణంలో భాగమే ఆధ్యాత్మిక శాస్త్రంలోకి నువ్వు అడుగు పెట్టడం. మరి అలాగే ఆధ్యాత్మిక శాస్త్రంలో మొట్టమొదటి
మెట్టు అంటే బేసిక్ నువ్వు తెలుసుకోవాలి ఆధ్యాత్మిక శాస్త్రంలో. ఆధ్యాత్మిక శాస్త్రం ఒక గొప్ప సముద్రం లాంటిదంటారాయన. ఇది తరగని సముద్రం లాంటిది. మనము ఎంత ఈదినా ఇంకా ఈ ఈదుతూనే ఉంటాం. నాకు గురువుగారు చెప్పిన సబ్జెక్ట్స్‌లలో సంకల్ప శక్తి, ఆధ్యాత్మిక శాస్త్రం ఇవి చాలా ఆహ్, ఇష్టం నాకు. ఆయన ఎంత చక్కగా చెప్తారంటే, ఈ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అరటిపండు తీసి ఒలిచినంత సులువుగా పెట్టారు. నోట్లో ఇంత సులువుగా తీసుకొని మనం తినేయటం అంతే. ఆయన ఆధ్యాత్మిక శాస్త్రం అనే ఆడియో విన్నామంటే. మరి ఆ దుఃఖరాహిత్యాన్ని పోగొట్టేది, మరి మన లోపల ఆనందాన్ని తీసుకొచ్చేది ఆధ్యాత్మిక శాస్త్రం అంటే. ఆధ్యాత్మిక శాస్త్రం అంటే ఇంకొకటి ఏం చెప్తారంటే గురువుగారు, ఇప్పుడు ఈ భూమి పైన ఉన్న అన్ని శాస్త్రాలని లీడ్ చేయగలిగే ఒక గొప్ప గురువు ఏదైనా ఉంది అంటే అది ఆధ్యాత్మిక శాస్త్రమే. మరి ఆధ్యాత్మిక శాస్త్రవేత్త మాత్రమే అంటారు ఆయన గురుగారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి మన గురువుగారికి. ఎందుకంటే ఈ భూ ప్రపంచం ఈ ఫిజికల్ లైఫ్‌ని లీడ్ చేయగలిగే ఆహ్, వీరబ్రహ్మేంద్ర గారు ఏనాడో చెప్పారు. వీరబ్రహ్మేంద్ర స్వామి. గురువులు శిష్యులెల్ల పరిపాలనపరు పారమార్థికులుగా ప్రబలిరేని సంగమందు సుఖము శాంతి వర్ధిల్లును. కాళికాంబ హంసా కాళికాంబ. కాబట్టి ఈ గురువులు, శిష్యులు అందరూ కూడాను ఈ పరమార్థికులుగా, పరిపాలకులుగా అయినప్పుడే, ఈ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలే పరిపాలకులు అయినప్పుడే సంగమందు సుఖము, శాంతి వర్ధిల్లుతుంది అన్నారాయన. చూడండి ఎంత చక్కగా చెప్పారో. మరి ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలంటే ఆధ్యాత్మిక శాస్త్రం అంటే ఏంటి? ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు ధ్యానము, మరి ఈ యొక్క సజ్జన సాంగత్యం, ఈ పుస్తక పఠనం, ఈ స్వాధ్యాయం తెలుసుకున్న వాడే ఆధ్యాత్మిక శాస్త్రవేత్త. వారికి మాత్రమే అర్హత కలదు. ఈ యొక్క పరిపాలన చేయటానికి వారికి మాత్రమే అర్హత కలదు అన్నారు గురువుగారు. ఎంత చక్కగా చెప్పారో గురువుగారు. మరి అలాగే ఆధ్యాత్మిక శాస్త్రం ఉన్నది భూమి పైన సకల శాస్త్రాలను లీడ్ చేయగలదన్నారాయన. ఆధ్యాత్మిక శాస్త్రం అన్నది భూమి పైన ఉన్నటువంటి అన్ని శాస్త్రాలను లీడ్ చేయగలదు. ఆధ్యాత్మిక శాస్త్రం. ఈ ఆధ్యాత్మిక శాస్త్రం అన్ని శాస్త్రాల్లో గొప్పది. మరి అలాగే అన్ని శాస్త్రాలకు తల్లి వంటిదంట ఆధ్యాత్మిక శాస్త్రం. ఆధ్యాత్మిక శాస్త్రం ఉన్నది అన్ని శాస్త్రాలకు తల్లి వంటిది. ఎంత చక్కగా చెప్పారు. ఇప్పుడు మనకు ఏదైనా బాధ అనిపిస్తే అమ్మా అంటామా? లేదంటే ఇంకా ఏదైనా వేరే అంటామండి? మా ఏదైనా అనే దెబ్బ అంటాం. తగిలితే అమ్మా అని అంటాం. మరి తల్లి. ఆధ్యా ఆధ్యాత్మిక శాస్త్రంలో గురువుగారు చెప్పిన ఒక బేసిక్ పాయింట్ ఏందంటే, నీకేదైనా ఆటంకం వచ్చినా, బాధ కలిగిన నీ లోకంలోకి వెళ్ళు. నీ లోపల నువ్వు క్వెషన్ చేసుకో. బయటెక్కడో లేదు. వాడి దగ్గరికెళ్ళి వాడినడిగితే ఆహ్, వాడు ఇవ్వాలి. తర్వాత వీడినడిగితే వీడు చేస్తాడు అని కాకుండాగా ఫస్టు నీ లోపలికి నువ్వు వెళ్ళు. నీ లోపలికి నువ్వు వెళ్ళినప్పుడే దాని యొక్క సరైన అవగాహన, దాన్ని కరెక్ట్‌గా నువ్వు తెలుసుకోగలవు అని అంటారాయన. మళ్ళీ నీ లోపలికి నువ్వు వెళ్ళాలి అంటే అంతకంటే ముందు మనం ఏం చేయాలి? ఈ ఆధ్యాత్మిక శాస్త్రం పైన అవగాహన తెలుసుకోవాలి. ఆధ్యాత్మిక శాస్త్రం అంటే ఏంటి? ఆధ్యాత్మికత అంటే ఏంటి? గురువుగారు మనకెంత చక్కగా చెప్పారో. ఈ ధ్యానం ద్వారా మనకు ఎంతో చక్కగా ఆధ్యాత్మిక ఆధ్యాత్మికతను మనకు అందించారు గురువుగారు. మరి అలాగే ఆధ్యాత్మిక శాస్త్రం అంటే అన్ని శాస్త్రాలకు తల్లి లాంటిది అంటారు. నాకు ఇంటర్ పాస్ అయ్యలేదు, లేదంటే నేను డిగ్రీ పాస్ అవ్వలేదు అన్న నానుడి తీసేయాలి మనం మన మైండ్‌లో నుంచి. ఆధ్యాత్మిక శాస్త్రానికి ఆహ్, ఈ ఈ ప్రాపంచిక జీవితంలో ఉన్న ఎలాంటి డిగ్రీలు అవసరం లేదంట. గురువుగారు ఎంత చక్కగా చెప్పారు చూడండి. ప్రాపంచిక జీవితంలో ఎలాంటి డిగ్రీలు అవసరం లేదు ఈ ఆధ్యాత్మిక శాస్త్రానికి.
ఆధ్యాత్మిక శాస్త్రానికి బేసిక్, 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 బేసిక్ ఏంటి అంటే ధ్యాన సాధన, ధ్యాన సాధన, ధ్యాన సాధన. ఆధ్యాత్మిక శాస్త్రానికి బేసిక్ అన్నది ఫస్ట్ ధ్యాన సాధన. నువ్వు బేసిక్ ధ్యాన సాధన చేసావంటే అది ఏం చేస్తుందంటే, ఇప్పుడు మనం ఆ స్కూల్‌కు వెళ్ళినప్పుడు ఆహ్, ఏబీసీడీలు, అ, ఆ, ఈలు నేర్చుకుంటేనే కదా! దాని నుంచే కదా మనం అన్ని వర్డ్స్ అన్నీ నేర్చుకునేది. మెడిటేషన్ అంటే ఎంఈడిఐటీఏ టిఐఓఎన్, ధ్యానం అంటే ధా, యాకు, ధాకు యావత్తు, నాకు సున్నా చేస్తే ధ్యానం అని ఎంత చక్కగా మనము దాన్ని రాస్తున్నాము. ఇంగ్లీష్‌లో రాస్తున్నాం. అంటే ఫస్ట్ ఇవి తెలుసుకోవాలి కదా మనం. ఈ వర్డ్స్ తెలుసుకుంటేనే కదా మనకు అ, ఆ, ఈ తర్వాత ఏబీసీడీ ఇవన్నీ నేర్చుకుంటేనే కదా మేడం మనకొచ్చేది ఇయన్నీ. చెప్పేది ఉంటుందా ఒకవేళ మరి చూస్తే అలాగే మనం డాక్టర్ వెళ్ళిపోవచ్చు. మ్యూట్ చేస్తాను సార్. మరి అలాగే వినిపిస్తుందా మేడం? వినిపిస్తుంది సార్. ఓకే. మరి అలాగే ఆధ్యాత్మిక శాస్త్రంలో మనకు బేసిక్ ఏంటంటే ధ్యానం ఫస్ట్. ధ్యానంలో నువ్వేం చేస్తావంటే ఫస్ట్ ఆలు ఏబీసీడీలు అంటే ధ్యానంలో మనం కళ్ళు మూసుకుంటాం. కళ్ళు మూసుకునంటే మనకప్పుడు ఏం తెలీదు. కళ్ళు మూసుకుంటే ఫస్ట్ ఆలోచనలు వస్తుంటాయి. మనకు ఏబీసీడీలు నేర్చుకునేటప్పుడు కదా అన్నీ తడబడుతుంటాం మనము. ఫస్ట్ ఏ రాయకుండా బి రాస్తాము. తర్వాత సీడీ నుంచి ఉల్టా రాయడము. తర్వాత ఆ కాకుండా ఏదో కింద నుంచి పైనకి కాకుండా ఉల్టా రాయడం అలా చేస్తుంటాం. మరి అలాగే ఆ ఉల్టా రాయటం అంటే మన ఆలోచనలు గూడా మన అంతా ఉల్టా పల్టా చేసేస్తుంది మనంతా గూడా. ఎప్పుడైతే మన ఆలోచన ధ్యానం సాధన ద్వారా మన ఆలోచన మొదట ఒకరోజు ధ్యానం ఫస్ట్ ధ్యానం చేసినప్పుడు ఒక 50 ఆలోచనలొచ్చినాయి. అయితే ఆ రోజు ఒక 15 నిమిషాలు ధ్యానం చేసినాం. 15 నిమిషాల ధ్యానంలో ఒక 50 ఆలోచనలొచ్చినాయి. మరి అలాగే మరుసటి రోజు మరి ఒక 20 నిమిషాలు ధ్యానం చేసినాం. ఒక 20 నిమిషాల ధ్యానంలో ఒక 40 ఆలోచనలొచ్చినాయి. హ్మ్. మళ్ళీ మరుసటి రోజు 30 నిమిషాల ధ్యానంలో 20 ఆలోచనలొచ్చినాయి. ఇక్కడేమవుతుంది? పర్ఫెక్ట్‌నెస్ పెరుగుతుంది. మన సాధన చేసే కొద్దీ కూడాను నువ్వు మొదటి రోజు ధ్యానం చేసినప్పుడు 10 నిమిషాల ధ్యానంలో 50 ఆలోచనలొచ్చినాయి. మరుసటి రోజు ధ్యానం చేసినప్పుడు 30 నిమిషాల ధ్యానంలో 20 ఆలోచనలొచ్చినాయి. ఆలోచన తగ్గుతున్నప్పుడు ఏమవుతుందంటే నీ యొక్క ధ్యాన శక్తి పెరుగుతుంది. ఆలోచన తగ్గుతున్నప్పుడు ఏమవుతుందంటే, నీ యొక్క ధ్యాన శక్తి పెరుగుతుంది. ధ్యాన సమయం పెరిగితేనే ధ్యాన శక్తి పెరుగుతుంది. ఇక్కడ గుర్తుంచుకోండి. మన సమయమే మన సాధన అన్నారు గురువుగారు. కాబట్టి మన ధ్యాన సమయం పెరిగినప్పుడు ఆ శక్తి గూడా పెరుగుతూ, పెరుగుతూ, పెరుగుతూ వస్తుంది. అలాగే ఆలోచనలు తగ్గుతూ, తగ్గుతూ, తగ్గుతూ వస్తాయి. ఆ తర్వాత ఏమవుతుంది? తర్వాత స్కూలింగ్ అయిపోయింది. ఫిఫ్త్, సిక్స్త్, ఏడో తరగతి. ఇక్కడ బోర్డ్ ఎగ్జామ్ అని ఒకటుంటది ఏడో తరగతిలో. ఆ బోర్డ్ ఎగ్జామ్ లాంటిదే మన ధ్యాన సాధనలో మనం ఒక మెట్టు ఎక్కటం. మన అనుభవాలు మనం పొందటం. మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఇట్లా తల ఊగుతుంది కొంతమందికి. ఆలోచన రహిత స్థితి కొంతమందికి. ఆలోచన ఎళ్ళిపోయిన తర్వాత తల కొంచెం ఊపుతూ ఉంటుంది ఇట్లా. శరీరాన్ని ఊపుతుంది ఇట్లా. ఆ తర్వాత మనకి ఎన్నో కలర్స్ కనిపిస్తాయి. కలర్స్. అవన్నీ గూడా మనం చక్కగా బోర్డ్ ఎగ్జామ్ పాస్ అయినట్లు. ఈ ఆధ్యాత్మిక శాస్త్రంలో బోర్డ్ ఎగ్జామ్ పాస్ అయినట్లు. మనకు ఆ ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ కలర్స్ వచ్చినాయి. ఇవన్నీ గూడా. మరి అలాగే ఇంకో మెట్టు. అదేంటంటే మన గత జన్మలు మనం చూసుకుంటాం. ఇక్కడ ఒక గుర్తుంచుకోండి. గత జన్మలనేవి వాళ్ళకి అవసరమైతేనే చూసుకోగలరు. గత జన్మలు మనం చూసుకుంటాం. ఇంకొక మెట్టు అది. తర్వాత ఇంకా గొప్ప ఇదేందంటే మన మెల్లమెల్లగా మన సంచిత కర్మలని ఉంటాయి. కర్మల్లో 3 రకాల కర్మలు సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ.
సో, వీటి గురించి మళ్ళీ తర్వాత తెలుసుకుందాం. సంచిత కర్మలను మనకుంటాయి. ధ్యాన సాధనలో మనం ఆహ్, ఎక్కువ స్థితికెళ్ళినప్పుడు మన సంచిత కర్మలన్నవి మొదలవుతుంటాయి. అందుకనే భగవద్గీతలో శ్రీకృష్ణుడు అంటారు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటారాయన. ఏమవుతుందంటే మన ధ్యాన సాధన తీవ్రతరమైనప్పుడు జ్ఞానం మనకు లభిస్తుంది. జ్ఞానం అంటే ఏంటి అంటే ఏది చేయాలి, ఏది చేయకూడదు అన్న విచక్షణ మనకు తెలుస్తుంది. ఆ! దాన్నే జ్ఞానం అంటే. ఇంక జ్ఞానం అంటే ఇంకా ఏదో పెద్ద 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 మాటలేమి లేవు. ఏది చేయాలి, ఏది చేయకూడదు. ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు. ఎంత మాట్లాడాలి, ఎంత మాట్లాడకూడదు. ఎంత తినాలి, ఎంత తినకూడదు. సో, అలా ఈ ఆధ్యాత్మిక శాస్త్రంలో మనం ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఉంటాం. ఎలాగైతే మన స్కూల్ లైఫ్‌లో రెండో తరగతి, ఏడో తరగతి, మరి పదో తరగతి, మరి ఇంటరు, డిగ్రీ ఎలాగైతే చేస్తుంటామో ఆధ్యాత్మిక శాస్త్రంలో కూడా ఒక్కొక్క మెట్టు ఎదుగుతుంటాం. మరి బేసిక్ అని ఇంతకుముందే తెలుసుకున్నాం. ధ్యాన సాధన అన్నది బేసిక్. ఈ ధ్యాన సాధన ద్వారానే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూనే ఉంటాం. ఇందులో భాగంగా మరి నువ్వు ఆహ్, ఇంటర్ లెవెల్‌కొచ్చావు. అంటే ఆధ్యాత్మిక సాధనలో ఆహ్, ధ్యాన సాధన చక్కగా చేస్తున్నావు. మరి నీకు స్వాధ్యాయం కావాలి గదా! పుస్తక పఠనం. స్వాధ్యాయం అంటే ఇదే పుస్తక పఠనం. రకరకాల గురువుల మాస్టర్స్ పుస్తకాలుంటాయి. అన్నీ చదవాలి. పత్రి గారి గురించి పుస్తకాలు చదవాలి. మరి అలాగే రామకృష్ణ పరమహంస పుస్తకాలు చదవాలి. స్వామి వివేకానంద పుస్తకాలు చదవాలి. పరమహంస యోగానంద ఒక యోగ ఆత్మకథ. చాలా గొప్ప పుస్తకం అది. ప్రతి మాస్టర్ కూడా అది ఒక ఆధ్యాత్మిక వేత్తలకు ఒక భగవద్గీత లాంటి గ్రంథం అది. ఇప్పుడు ప్రతి మనిషికి భగవద్గీత అనేది ఎంత అవసరమో, ప్రతి ఆధ్యాత్మిక సాధకుడికి మళ్ళీ చెప్తున్నా, ప్రతి మనిషికి భగవద్గీత అన్నది ఎంత అవసరమో, ప్రతి ఆధ్యాత్మిక సాధకుడికి కూడా పరమహంస యోగానంద గారి ఒక యోగాత్మకత పుస్తకం అన్నది చాలా అవసరం. చాలా అవసరం. ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా ఎదగటానికి, శాస్త్ర దృక్పథాన్ని మనం పెంపొందించుకోవటానికి ఆ బుక్కు ఎంతో ఉపయోగపడుతుంది మనకు. పరమహంస యోగానంద గారి ఒక యుగాత్మకత అనే పుస్తకం. చదివిర్రా మేడం అందరూ ఈ బుక్కు? చదివాను సార్. చదివాను సార్. హ్మ్. ఈ ధ్యానంలోకి రావటమే మొదటి బుక్ అదే సార్. ఎవరివైనా సరే. ఓహ్! ఓహ్! గ్రేట్. ఫస్ట్ అది చెప్పండి. వాళ్ళకి అర్థమైనా కాకున్నా కొన్ని పాయింట్స్ అర్థమైతే కొన్ని కావు. అయినా గూడా వాళ్ళకు మెల్లగా అది చదువుతూనే ధ్యానం చేస్తూ మళ్ళీ చదువుతుండొచ్చు. తర్వాత పత్రి గారి బుక్స్. పత్రి గారి బుక్స్‌లో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆయన ఆధ్యాత్మిక శాస్త్రం ఇంతకుముందు మనం అనుకున్నట్లు ఆధ్యాత్మిక శాస్త్రం అంటే ఎవరో పెద్ద పెద్దోళ్ళు అక్కడ అడవుల్లో వెళ్లి చేసేటోళ్ళు. హ్మ్. లేదంటే ఎక్కడెక్కడో ఈ అంటే ఈ సంసార జీవితాన్ని వదిలిపెట్టి చేసేటోళ్ళే అనుకున్న క్రమంలో ఆయన ఏం చేశారంటే ఆహ్, దీని గురించి దీర్ఘంగా ఆలోచించారాయన. అప్పట్లోనే ఎంత దీర్ఘంగా ఆలోచించారో నాకు ఇప్పుడు అర్థమవుతది. మనకంతా ఇప్పుడు అర్థమవుతుంది. ఆధ్యాత్మిక శాస్త్రం అంటే వీళ్ళు ఏదో అంటే చాలా టఫ్ అయిన సబ్జెక్ట్ లాగా అయిపోయింది. ఇప్పుడు మనకు ఒక ఐఏఎస్, ఈ గ్రూప్స్ అంటే ఎంత టఫో ఆహ్, ఆధ్యాత్మిక శాస్త్రం నుంచి ఒక టఫ్ సబ్జెక్ట్ లాగా గురువుగారికి అప్పట్లో తోచిందంట. ఆయన చెప్తారు. అయినప్పుడు ఏం చేశారంటే ఆయన ఆధ్యాత్మిక శాస్త్రంలో ఉన్న ఈ ఒక్కొక్క పాయింట్స్‌ని తీసుకొచ్చారనమాట. ఆ పత్రిజీ ప్రబోధాలని మనకు చెప్పారు గదండీ! అవన్నీ గూడా. ఒక్కొక్క పాయింట్ ఎంత విపులంగా చెప్పారంటే మనకు ఎన్ని ఉన్నాయో ఆయన చెప్పిన పాయింట్స్ అసలు. భజగోవిందం ఆది శంకరాచార్య చెప్పింది. గురువాని, తర్వాత భక్తియే ముక్తి, ప్రజ్ఞానం బ్రహ్మ, తర్వాత ఆ జ్ఞానం గురించి ఒకటి చెప్పాడు. తర్వాత ఆనాపానసతి, ధ్యాన అనుభవాలు ఇవి బేసిక్స్ అన్నమాట. తర్వాత అవును. మెల్లమెల్లగెళ్తే సంకల్ప శక్తి, మరి ఆ తర్వాత ఇంకా ఎన్నో చాలా ఉన్నాయి. ఆధ్యాత్మిక శాస్త్రం అనేది దీనిపైన గూడా ఒకటి విపులంగా చెప్పాడు. ఆధ్యాత్మిక శాస్త్రంలోనే ఇవన్నీ సబ్జెక్ట్స్ అన్నమాట దీని కింద. మరి కర్మ సిద్ధాంతము.
నాకు ఆధ్యాత్మిక శాస్త్రం గురువుగారు చెప్పిన వాటిలలో సంకల్ప శక్తి, కర్మ సిద్ధాంతము, ఆధ్యాత్మిక శాస్త్రం అంటే చాలా ఇష్టం నాకు. ఈ కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆయన చెప్పినవి ఎంత చక్కగా చెప్పారో మనకు. మరి చూడండి ఈ ఈ ఈ పాయింట్స్‌ని ఆయన ఈ యొక్క స్పిరిచ్యువల్ సైన్స్‌లో ఎన్ని ఒక్కొక్క సబ్జెక్ట్ లాగా మనకు ఈ పిరమిడ్ సొసైటీ అనేది ఒక యూనివర్సిటీ అయితే, దాంట్లో ఒక విశ్వగురువు ఆహ్, పిరమిడ్ సొసైటీ అనే ఒక యూనివర్సిటీలో ఒక గొప్ప గురువు ఆయన. ఒక గొప్ప ప్రొఫెసర్. ఒక గొప్ప లెక్చరర్. ఆయన ఒక గొప్ప ఎంత చక్కగా చెప్పారంటే ప్రతి సబ్జెక్ట్ గూడా మనకు ఆహ్, ఫిజికల్ సైన్స్‌లో వేరే ఒక ఏదైనా ఒక డిగ్రీనో ఏమైనా చదివితే ఒక 6 సబ్జెక్టులు మాత్రమే ఉండొచ్చు. ఏదో తెలుగు, హిందీ, ఇంగ్లీషు, సైన్స్ అవి. కానీ దీంట్లో ఆధ్యాత్మిక శాస్త్రంలో మానవ శాస్త్రం గురించి, మానవ జీవన విధానం గురించి ఎన్ని సబ్జెక్టులు చెప్పారో ఆయన. సకల శాస్త్రాలని లీడ్ చేయగలదు. సకల శాస్త్రాలకు తల్లి వంటిది ఆధ్యాత్మిక శాస్త్రం అని చెప్పి ఎంత చక్కగా చెప్పారో. మరి అలాగే సాహసం అంటే ఏంటి? సాహసం చేయాలి ప్రతి ఒక్కరు గూడా. నేనేం చేయగలను అనుకుంటే ఏం సాధించలేం మనము. ఇలాంటి ఒక్కొక్క సబ్జెక్ట్‌ని టచ్ చేస్తే ఆధ్యాత్మిక శాస్త్రం అంటే ఏంటో మనకు తెలుస్తుందనమాట. కాబట్టి ఆధ్యాత్మిక శాస్త్రానికి ఎలాంటి అర్హత లేదు. బేసిక్ అండ్ ఇంపార్టెంట్ ఖచ్చితమైన అర్హత ఏంటి అంటే ద క్వాలిఫికేషన్ ఈజ్ ఓన్లీ మెడిటేషన్. దాని తర్వాత స్వాధ్యాయం. ఆ తర్వాత మరి స్వాధ్యాయం గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఇవన్నీ గూడా మన గురువుగారు చెప్పిన అన్నీ చదవాలి. తర్వాత సంకల్ప శక్తి గురించి 'కార్లెస్ కాస్ట్రనోడా' పుస్తకాలు అన్నీ చదివారంట ఆయన. సంకల్ప శక్తి గురించి ఆయన చెప్పిన పాయింట్స్‌లో నాకు నచ్చిన ఒక పాయింట్ చెప్తాను. సంకల్ప శక్తి అంటే నాకు ఇంతకుముందు సంకల్పం అంటే ఏంటి అసలు? దాని గురించి ఏం తెలుసుకోవాలి? ఎలా సంకల్పాలను మనము ఆహ్, మన జీవితంలో సాధించుకోవాలి అని అనుకుంటున్నా నేనప్పుడు. నాకు తెలీదు ఎలా చేసుకోవాలి అని. అప్పుడు గురువుగారి సంకల్ప శక్తి అనే ఆడియో నేను నేను విన్నాను. గురువుగారి యొక్క సంకల్ప శక్తి అనే ఆడియో నేను విన్న తర్వాత దాంట్లో ఆయన సంకల్ప శక్తి అంటేని ఒక ఒక 3 వర్డ్స్‌లో మాత్రమే చెప్పారు కేవలం. సంకల్ప శక్తి అంటే ఫస్ట్ సంకల్ప శక్తి కంటే ముందు, సంకల్పం కంటే ముందు నీ సంకల్పం శుద్ధిగా ఉండాలి అన్నారాయన. సంకల్ప శుద్ధి. శుద్ధి. సంకల్పం ఫస్ట్ శుద్ధిగా ఉండాలి. శుద్ధి అంటే క్లారిటీ. క్లారిటీ అంటే మన మైండ్‌లో ఆహా! నేను ఈరోజు ఇప్పుడు మేడం నిన్న క్లాస్ చెప్పాలి మీరన్నారు. మేడం క్లాస్ చెప్పాలన్నప్పుడు నాకు నిన్న నైట్ నేను పెట్టేసుకున్నా. నా మనసులో క్లాస్ చెప్పాలి అని. నాకది క్లారిటీ. నాకు ఆ క్లారిటీ వచ్చేసింది ఇంక. అది క్లారిటీ. క్లారిటీగా నేను పెట్టేసుకున్నా. సంకల్ప శుద్ధి. ఇంకా వేరే ఏది లేదనమాట. లేదు నేను లేదంటే ఇంకా ఆహ్, నిన్న నాకు నైట్ సెకండ్ షోకెళ్ళాలి. లేదంటే మళ్ళీ వేరే ఎక్కడో పార్టీలకెళ్ళాలి అనే లేదు. ఇది లేదింక నాకు. కేవలం ఒకటే క్లారిటీ ఉంది. రేపు మార్నింగ్ మేడం క్లాస్ అడిగారు. ఆహ్, ఎర్లీగా పడుకోవాలి. మార్నింగ్ ఎర్లీగా లేవాలి క్లాస్ కోసమని. ఒక శుద్ధి. అది క్లారిటీ అన్నమాట. సంకల్ప శుద్ధి. దానికి సంకల్ప శక్తి తోడవ్వాలి. శుద్ధి ఉంది ఓకే. నీకు క్లారిటీ ఉంది. క్లారిటీ ఉంది. మరి దాన్ని సాధించుకోవాలి. ఇప్పుడు నేను డాక్టర్, ఐఏఎస్ అవ్వాలి. ఐఏఎస్ అవ్వాలనుకుంటే దానికి సంబంధించిన సాధన చేయాలి. దానికి సంబంధించిన సాధన ఏంటి? గ్రూప్స్ ప్రిపేర్ అవ్వాలి. పుస్తకాలు చదవాలి. రోజుకు 16 గంటలు, 18 గంటలు కష్టపడి చదవాలి. ఇదంతా గూడాను దానికి శక్తినివ్వటం. ఈ శుద్ధికి ఈ శక్తినివ్వటం. ఎప్పుడైతే మనం ఈ శక్తినిస్తామో మనకున్న క్లారిటీ ఓకే. మనం ఆ ఫోకస్డ్‌గా దానిపైన చేస్తున్నాం. దానికోసం ఏం చేస్తున్నాం? ఇది సంకల్ప శక్తి అంటే. దానికి శక్తినివ్వాలి మనం. సంకల్పానికి మనం ఎప్పుడైతే శక్తినిస్తామో, ఈ సంకల్పానికి మనం ఎప్పుడైతే శక్తినిస్తామో సంకల్పం సిద్ధిస్తుంది.
సిద్ధిస్తుంది. మేనిఫెస్ట్ అవుతుంది. అది నువ్వు ఐఏఎస్ అయిపోతావు ఇంకప్పుడు. నువ్వు చదివావు. నువ్వు దానికి తగ్గట్టు శక్తినిచ్చావు నువ్వు. నీకు క్లారిటీ ఉంది. దానికి తగ్గట్టు శక్తినిచ్చావు. మరి సిద్ధిచ్చింది ఇక్కడ. మేనిఫెస్ట్ అయింది. కాబట్టి సంకల్ప శుద్ధి, సంకల్ప శక్తి, సంకల్ప సిద్ధి. సిద్ధి. సిద్ధి మేనిఫెస్టేషన్. మరి ఈ అన్నింటికి ముందు ముఖ్యంగా సంకల్ప శక్తి అన్నది చాలా అవసరం అంటారాయన. అవును. సంకల్ప శక్తి మనం ఒక 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 పని చేయాలి మనం. ఏదైనా ఒక పని చేయాలనుకుంటే దానికి ఫస్టు శక్తినివ్వాలి మనం. శక్తినివ్వాలి. బాగా ధ్యానం చేయాలి. బాగా ధ్యానం చేస్తే నువ్వు చదివింది బాగా గుర్తుంటుంది. నువ్వు రోజుకి 18 గంటలు చదువుతున్నావంటే, ఆ 18 గంటల్లో సారాన్నంతా నువ్వు నీ లోపల నింపుకోవాలంటే, నీ లోపల ఇంకా ఆ శక్తి క్షీణించకూడదు. క్షీణించకుండా ఉండాలంటే దానికి శక్తినివ్వాలి. చూడండి ఎంత చక్కగా చెప్పారో మన గురువుగారు. ఆధ్యాత్మిక శాస్త్రంలో ఒక చిన్న ఇది అంతే. కలికి తులిరాయి లాంటిది. ఒక గొప్ప సముద్రం అయితే దాంట్లో మనం ఒక బకెట్‌తో నీళ్ళు తోడుకుంటే తగ్గుతుందా అది? మరి అలాంటిదే ఈ యొక్క ఆధ్యాత్మిక శాస్త్రం అనే గొప్ప సముద్రంలో ఒక బకెట్ నీళ్ళలాంటిది సంకల్ప శక్తి అన్నది. సాహసం అని చెప్పారొకటి. ఆ సాహసం అనే దాంట్లో సాహసం చేయరా డింబక. ఆయన గురువుగారు ఏం చెప్పారంటే ఆయనకు పత్రి గారి గురువుగారు తెలుసు కదండీ అందరికి. సదానంద యోగి గారు. తెలుసండి. హ్మ్. సదానంద యోగి గారు ఆయన 1983 82, ఉమ్. 83 ఆ టైంలో ఆయనతో ఒక సంవత్సరంన్నర అట్లా గడిపారంట ఆయన గురువుగారు. 2 సంవత్సరాలు గడిపారంట ఆయన. 1 ½ ఇయర్, 2 ఇయర్స్ ఏమో గడిపారు. సుభాష్ ఒకటే చెయ్యి లేదా చావు అని చెప్పారంట ఆయన గురువుగారు. చెయ్యి You are right. లేదా చావు. డూ ఆర్ డై. అంతే ఇంకేం లేదు. దాని గురించి ఎంత విపులంగా చెప్తారో 'సాహసం' అనే ఆడియోలో పత్రిజీ గారు. సాహసం చేయాలి మనం గూడా. ధ్యానం చేయడం అనేది గొప్ప సాహసం నాకు తెలిసి. ఇప్పుడున్న ఈ ఫిజికల్ లైఫ్‌లో ఈ గొప్ప ఎందుకంటే సాహసం. ఇప్పుడు ఆహ్, ఈ ఏజ్‌లో గూడా మీరసలు ఈ పొద్ మార్నింగ్ ఇంత పొద్దుగాల 3 గంటలకు లేసి అందరికి గ్యాదర్ చేసి మళ్ళీ మాస్టర్‌కి క్లాస్ చెప్పడానికి మీరు ఇన్వైట్ చేయడం అంటే ఇది గొప్ప సాహసం అని చెప్పాలి. అవును చాలా సార్. గొప్ప సాహసం ఇది. అవును సార్. హ్మ్. మరి ఒక ధ్యాన సాధన, మరి ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు మాత్రమే ఇలాంటి గొప్ప సాధన, ఇలాంటి గొప్ప సాహసం చేయగలరు. చేయగలరు. కాబట్టి గురువుగారు చెప్పిన ఈ యొక్క ఆధ్యాత్మిక శాస్త్రంలో ప్రతీదీ మనకెంతో సవాలుతో కూడుకొనుంటుంది. ఆయనేమంటారంటే, "నువ్వు చేసే సాహసంలో నేనేదో త్యాగం చేశానని అనుకోకూడదు మీరు. ఎక్కడ ఉమ్. త్యాగం లేదంటారాయన. త్యాగం ఉమ్. అని అంటే కొడతారు ఫస్ట్ ఆయన. ఉమ్. నేను నేను నా నా కుటుంబాన్ని త్యాగం చేసి, త్యజించి వచ్చి నేను ధ్యాన ప్రచారం చేస్తున్నా అంటే, "అవులాగా యా. త్యాగం అన్నది లేదురా. త్యాగం అన్నది ఎక్కడా లేదు. నువ్వు నీ అభివృద్ధి కోసమే వచ్చావు" అంటారాయన. ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నా అంటే నేనేమన్నా త్యాగం చేస్తున్నానా? నా టైం నేనేమన్నా ఇస్తున్నానండి? నేనేమన్నా త్యాగం కాదు. చేస్తున్నానా? ఏం లేదు. నా అభివృద్ధి కోసం నేను క్లాస్ చెప్తున్నా ఇక్కడ. నాకెంత తెలుసు. ఇంకా నేను తెలుసుకోవాలి. ఇంకా ఇంత తెలుసుకోవాలి నేను. ఇంకా ఉమ్. తెలుసుకోవాలి. దానికోసము నేను ఇక్కడికొచ్చాను. అంతేగాని నేనేది త్యాగం చేయలేదు. త్యాగం అన్న మాటకి గురువుగారు ఎప్పుడూ వ్యతిరేకం చేస్తూనే ఉంటారాయన. చాలా సార్లు నేను చూసాము ఇప్పుడు. కర్నూల్‌లో ఒక ప్రోగ్రామ్‌లో ఇట్లనే స్టేజ్ పైన పిలిచారు ఒకాయనని. స్టేజ్ పైన పిలిస్తే పక్కన కూర్చోబెట్టుకొని, నేను నా సంసారాన్ని త్యాగం చేసి ధ్యాన ప్రచారం చేశాను. నా వ్యాపారాన్ని త్యజించి ధ్యాన ప్రచారంకి వస్తున్నానంటే, ఆయన వెంటనే మైక్ లాగేసుకొని, "త్యాగం అన్నది ఎక్కడా లేదు. నువ్వు చేస్తున్నావంటే అది నీ అభివృద్ధి కోసమే. నువ్వు చేస్తున్నావంటే అది నీ కర్మలు దగ్ధం కావటానికి మాత్రమే. నువ్వు చేస్తున్నావంటే నీ యొక్క జ్ఞానాన్ని పెంచుకోవటానికి మాత్రమే చేస్తున్నావు. అంతేకాని నేను త్యాగం చేస్తున్నాను అంటే నువ్వు ఓహ్! హ్మ్. గురువుగారిది త్యాగం అనుకోవాలింకా నాకు తెలిసి. త్యాగం అంటే అయితే దానికి యొక్క చెప్పండి మేడం. చెప్పండి సార్. చెప్పండి.
త్యాగం అంటే అంటే నేను అర్థం చేసుకునేదేంటంటే, ఈ ఈ జర్నీలో ఎప్పుడైతే ఆహ్, మనము దీనికోసం అంటే గురువుగారు ఏం జేశారంటే, ఆయన ఏదో వాళ్ళ భార్య కోసం, వాళ్ళ పిల్లల కోసం జీవితాన్ని తీసుకోలేదాయన. ఈ లైఫ్‌ని తీసుకోలేదు. ఈ భూప్రపంచం మీదకి రాలేదు. ఈ ఈ ప్రపంచానికంతటికి ధ్యానమయం చేయాలి. ఈ ప్రపంచాన్నంతటిని ఈ ఆధ్యాత్మిక శాస్త్రం వైపు నడిపించాలి అని కంకణం కట్టుకొనొచ్చారు. అది గొప్ప త్యాగం అంటే. దానికోసం వచ్చారాయన. ఆహ్, ఆ గొప్ప త్యాగానికి మనము ఎప్పుడూ తల వంచాలి. ఆ గొప్ప త్యాగానికి మనం ఎప్పుడూ కృతజ్ఞతగా ఉండాలి. అంతేకాని మనమేదో త్యాగం చేస్తున్నాము అన్నది కాదండి. ఆయనకంత జ్ఞానం ఉంది. అంత తెలుసు ఆయనకు. మళ్ళీ జ్ఞానం కోసం రావాల్సిన అవసరం లేదాయన. మళ్ళీ సంసార జీవితాన్ని అనుభవించడానికి రావాల్సిన అవసరం లేదాయన. అవసరమండి ఆయనకు మళ్ళీ సంసార జీవితాన్ని అనుభవించడానికి రావడం? లేదు అవసరం లేదు. లేదు. కావాలని ఈ ల్ హ్మ్. ఈ జన్మ తీసుకున్నారు. కావాలని ఈ జన్మ తీసుకొని, ఈ యొక్క జన్మలో అందరికీ ధ్యానాన్ని, ఆధ్యాత్మిక శాస్త్రాన్ని పంచటానికి వచ్చారు. అది గొప్ప త్యాగం అంటే. హ్మ్. డిజైన్ చేసుకొనొచ్చారాయన. ఇది నేను చెయ్యాలి, ఇది నేను చెయ్యాలి అని. అది గొప్ప త్యాగం అంటే. నాకు తెలిసి అంత గొప్ప త్యాగపురుషుడు ఆధ్యాత్మిక శాస్త్రంలో మన గురువుగారు బ్రహ్మ సుభాష్ పత్రిజీ గారు. ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు మాత్రమే త్యాగపురుషులు. వేరేవాళ్ళు ఎవ్వరు కాదు. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు మాత్రమే, ఆధ్యాత్మిక గురువులు మాత్రమే త్యాగపురుషులు, త్యాగధనులు. వేరే ఎవ్వరు కాదు. కేవలం ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు మాత్రమే త్యాగపురుషులు, త్యాగధనులు. వారు మాత్రమే వారన్నింటిని త్యజించి వచ్చారు. వారు మాత్రమే త్యాగం చేశారు. అంతేగాని ఇప్పటి నుంచి మనం త్యాగం చేశాను అన్నదాన్ని పక్కకు పెట్టేసేద్దాం. అవును సార్. హ్మ్. అవును. కరెక్ట్. అంతే కదా మేడం. అవును సార్. హ్మ్. 100% అదే కరెక్ట్. యెస్. అభివృద్ధి అవును. కోసం ఇక్కడ త్యాగం అన్నది లేనే లేదు. మన అభివృద్ధి అవును. కోసం, మన ఉన్నతి కోసం. అవును. అవును. నేనేదో సంపాదించటానికని మనం ఏదో వ్యాపారం పెట్టుకుంటాం. వ్యాపారం పెట్టుకొని అన్నీ చేస్తుంటాం, అన్నీ సంపాదించుకుంటాం. అదే క్రమంలో మనకు ధ్యానం పరిచయం అవుతుంది. ధ్యానం పరిచయం అయిన తర్వాత ధ్యానం పరిచయం కాకముందు ఎట్లుంది జీవితం? వ్యవస్థ. జ్ఞానం కొంత కొంత జ్ఞానంగా ఉన్నాము. ఎంతో కొంత అవగాహనతో బ్రతుకుతున్నాం జీవితం. మరి ఇక్కడ త్యాగం ఎక్కడుంది? మీ అభివృద్ధే ఉంది లేదు. గదా! అవును. అంతే గదా మేడం. అభివృద్ధి. మన అభివృద్ధే ఉంది గానీ త్యాగం అయితే లేదు గదా ఇక్కడ. త్యాగమే లేదు. అభివృద్ధే. యెస్. అవును. సో, కాబట్టి ప్రతి ఒక్కరం కూడా త్యాగధనులు, నేను త్యాగం చేస్తున్నానని ఎక్కడ మనం పడాల్సిన అవసరం లేదు. అవును సార్. యెస్. అవును. హ్మ్. ఆధ్యాత్మిక శాస్త్రం అంటే ఎంతో గొప్ప శాస్త్రం. ఇంతకుముందు అనుకున్నట్టు అన్ని శాస్త్రాలకు తల్లి లాంటిది ఆధ్యాత్మిక శాస్త్రము. వ్యవసాయ శాస్త్రానికి గాని, వ్యవసాయ శాస్త్రం గురించి చాలా చక్కగా చెప్పారు గురువుగారు. ధ్యాన అవును. గ్రామీణంలో మీరు ధ్యానం చేయండి. ధ్యానం చేస్తూ మీరు మీ మీ పొలంలో ధ్యానం చేసి పొలం పని చేయండి అంటారాయన. ఏదైనా వృత్తి మీరు ప్రారంభించేటప్పుడు ధ్యానం చేయండి. ధ్యానం చేసి ఆ వృత్తిని ప్రారంభించండి. మెయిన్ గురువుగారు చెప్పేదేంటంటే, మీరు వంటలు చేసేటప్పుడు ఫస్ట్ ధ్యానం చేయండి అంటారాయన. అవును సార్. ఈ నీ యొక్క నీ యొక్క ఆలోచన విధానము మొత్తం అదంతా కూడా ఆ వంటలో పడిపోతుంది. అవును. అందుకనే గురువుగారితో మేము జర్నీ చేసిన ప్రతిసారి గూడా ఆయనను బాగా అబ్జర్వ్ చేస్తాం. ఆయన హ్మ్. చూడండి ఆ కిచెన్‌లోకి ఎవరిని రానియ్యరాయన. ఆయన చెప్పినోళ్ళు మాత్రమే ఉండాలి. అవును. ఆయన చెప్పిన వాళ్ళు మాత్రమే ఉండాలి. మరి ఆయన సొంతంగా వండుతారు. ఆయననే ఒక ఫ్రై చేస్తారాయన ప్రతిసారి. నాకిష్టం అది. అవును. ఏదో ఒక ఫ్రై చేస్తుంటారు. ఏ అవును సార్. ఆ పాకశాస్త్రంలో మనకు ఎలా తినాలో కూడా నేర్పించారాయన. గొప్ప హ్మ్. శాస్త్రం అది గూడా. ఎలా తినాలో నేర్పించారు. మనం ఇంత అన్నం పెట్టుకొని ఇంత కూరలు తింటాం. అట్లా కాదంట. ఇంత కూర వండాలంట, ఇంత అన్నం వండాలి. ఇంతే అన్నం. ఆయన ఇంతే అన్నం పెట్టుకుంటారు ప్లేట్‌లో. ఒక ప్లేట్‌లో ఇంత అన్నం పెట్టుకొని, ఎక్కువ కూరేసుకొని, ఆ అన్నంని తీసుకొని ఆ కూరలో కలుపుకుంటారాయన. ఈ అన్నం తీసుకొని ఆ కూరలో కలుపుకొని తింటారు. ఎంత చక్కగా నేర్పించారు చూడండి మనకు. ఆ పాకశాస్త్రం అన్నది చాలా ఇంపార్టెంట్.
అంటే మనం ఏం తింటున్నామో అదే మన ఆలోచనలు. మనం ఏం తింటున్నామన్నది మన లోపలికెళ్ళినదే మన ఆలోచన రూపంలో మన పైన ఒక 30% వరకు ప్రభావితం చేస్తుందట. మన ఆలోచనల పైన, మన చేష్టల పైన మనం తిన్నది. రోజులో మనం ఖచ్చితంగా 2-3 పూటలు తింటాం. మరి అలాంటప్పుడు ఎంత శుద్ధిగా ఉండాలి ఆహారం అన్నది. ఓహ్! మన శాస్త్రం ఇంతకుముందు ఏం చెప్తుందంటే గూడా మడి మడి ఆచారం అనంటే ఏంటిది అనే దాని గురించి చెప్పారు గురువుగారు. మడి అంటే ఏంటంటే, నీ మనస్సుని శుద్ధి చేసుకోవాలి. నీ శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి. మడి అంటే ఊరికే జస్ట్ స్నానం జేసి మడి కట్టుకొనే ఏ బ్రాహ్మణులు అలా చేయడం ఒక్కటే గాదు. నీ మనస్సును గూడా శుద్ధి చేసుకోవాలి. నీ శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి స్నానం ఎంత అవసరమో, నీ మనస్సును శుద్ధి చేసుకోవడానికి ధ్యానం అంతే అవసరము. పొద్దున్నే లేసి ఫస్ట్ నీ మనసుని శుద్ధి చేసుకో. నీ శరీరాన్ని శుద్ధి చేసుకొని, నీ మనసుని శుద్ధి చేసుకో. అప్పుడు నువ్వు వంట చెయ్యి. చక్కగా నీ ఆలోచన చక్కగా ఆలోచిస్తావు. నీ మనస్సు ఖాళీగా ఉంటుందప్పుడు. ఎలాంటి నెగెటివ్ థాట్స్ ఉండవు. ఎలాంటి నెగెటివ్ ఆలోచనలుండవు అప్పుడు. ఎవరిపైన ద్వేషాలు, కోపాలు కోపం, ద్వేషం తో వండుతుంటే, ఆ కోపం, ద్వేషం గూడా దాంట్లో పడతది. దాంట్లో అవును పడినప్పుడు సార్. ఏమవుతుందంటే అవును. దాంట్లో పడినప్పుడు ఏమవుతుందంటే, ఆ తినే వాళ్ళకి గూడా అలాంటి యొక్క వైబ్రేషన్సే ఉంటాయి. సో, కాబట్టి సార్. గురువుగారు మనకు చిన్న ఒక తిండి దగ్గర నుంచి అన్నీ నేర్పించారు మనకు. సో, కాబట్టి మరి ఆధ్యాత్మిక శాస్త్రం అంటే ఇంతకుముందే అనుకున్నాం. గొప్ప సముద్రం లాంటిది. ఇది ఆధ్యాత్మిక శాస్త్రంలో ఎన్నో నేర్చుకోవాలి మనం. నేర్చుకుంటూనే ఉండాలి. మరి తెలిసింది తెలియజేస్తూనే ఉండాలి. అది గూడా నాకు గురువుగారి ద్వారానే నాకు అవలంబించింది. మనం తెలుసుకున్నది నా దగ్గర ఏదైతుందో అది నువ్వు ఇచ్చేసేయి నాయన అంటారాయన. నీ దగ్గర ఏదుంది? నీ దగ్గర ఏదైనా కళ ఉంది. అది ఇచ్చేసేయి. నీకు వంట చేయడం వచ్చు. అది నేర్పించేసేయి. నీకు ధ్యానం ఉంది. ఆ ధ్యానం నేర్పించు వాళ్ళకి అని చెప్తుంటారనమాట ఆయన. మరి ఇంత చక్కగా ఆధ్యాత్మిక శాస్త్రం గురించి మనకు చెప్పారు మన గురువుగారు. ఒక 2 మినిట్స్ మెడిటేషన్ చేద్దామండి? ఓకే. మేడం ఒక్క 2 నిమిషాలు, ఒక 2 నిమిషాలు ధ్యానం. ఓకే. ఓకే సార్. ఓకే. ఓకే. సకల శాస్త్రాలకు తల్లి లాంటిది ఆధ్యాత్మిక శాస్త్రం. ఆధ్యాత్మిక శాస్త్రం ఈ యొక్క ఆత్మ ఎదుగుదలను, నీ యొక్క ఆత్మశక్తిని తెలియజేస్తుంది ఆధ్యాత్మిక శాస్త్రం. నువ్వు ఎవరో నీకు తెలిసేలా చేస్తుంది ఆధ్యాత్మిక శాస్త్రం. నిన్ను నువ్వు తెలుసుకోమని చెప్తుంది ఆధ్యాత్మిక శాస్త్రం. ఎంతో ఆనందాన్నిస్తుంది. ఆధ్యాత్మిక శాస్త్రం అసలైన జీవన విధానాన్ని నాకు అందిస్తుంది.
ద మదర్ ఆఫ్ ఆల్ సైన్సెస్, దట్ ఈస్ స్పిరిచువల్ సైన్స్. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక శాస్త్రం ఎదగాలి. ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక శాస్త్రవేత్త అయి తీరాలి. ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అవలంబించాలి. భూమండలమంతా ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు అవుతారు. ఎంతో దుఃఖం ఉంది. మరి దుఃఖ రాహిత్యాన్ని, దుఃఖం కారణం ఏంటి? మరి దుఃఖం ఎందుకు వస్తుంది? సర్వత్రా ఉన్న ఈ దుఃఖాన్ని ఎలా తొలగించాలి అని ఒక గౌతముడు బుద్ధునిగా, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా అయ్యాడు. ధ్యాన సాధన ద్వారా మాత్రం. పూజ మాత్రమే ఆధ్యాత్మికత కాదు. ప్రార్థన మాత్రమే ఆధ్యాత్మికత కాదు. పుస్తక పఠనం మాత్రమే ఆధ్యాత్మికత కాదు. అసలైన ఆధ్యాత్మికతకు మొదటి మెట్టు ధ్యాన సాధన. జీవిత శాస్త్రానికి రకరకాల శాస్త్రాలు లేవు. జీవితం ఆనందంగా ఉంచటం. కేవలం ఆధ్యాత్మిక శాస్త్రం. ఆధ్యాత్మిక శాస్త్రం మాత్రమే. ఆధ్యాత్మిక శాస్త్రంలో మనం నిపుణులయ్యామంటే అన్నిట్లో మనం ముందుంటాం. నోటిలోని మౌనం, మనస్సులోని శూన్యం. దాని పేరు ధ్యానం మిత్రులారా. దాని పేరు ధ్యానం.
ఆఖరి 5 సెకండ్లు. ఓకే. మాస్టర్స్. ఓకే. 11 నిమిషాలు తీసి కలపెట్టుకుందాం. మెల్లగా చేతులు చుట్టూ కళ్ళు తెరుద్దాం. ఒకసారి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి శతకోటి వందనాలు.